ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో రూ. 250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన. ఆగిరిపల్లి మండలం కొత్త ఈదరలో శనివారం రాత్రి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం నిర్వహించిన సభలో ప్రభుత్వ పథకాలు యొక్క ప్రయోజనాన్ని ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొరకు రూ. 250 కోట్ల రూపాయలు కేటాయించి దిగ్విజయంగా పనులను చేపట్టామన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలతో పాటు రహదారులు అభివృద్ధి ఎంతో అవసరమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలు గుర్తించి అమలు చేస్తుందన్నారు. సేద్యపు భూములకు సాగునీరు, పటిష్టమైన రహదారి వలన రైతులకు సమయం ఎంతో కలిసి వస్తుందన్నారు. నాగార్జునసాగర్ నుంచి రబీ పంటకు నూజివీడు ప్రాంతానికి సాగునీటిని రప్పించి చెరువులు నింపుకోవడం జరిగిందన్నారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే కాలువకు గట్లు ప్రతిష్టత లేనందున స్వయంగా తన సొంత నిధులు రూ. 10 లక్షలతో గట్లు పటిష్టపరచడం జరిగిందన్నారు. వ్యవసాయ సేద్యంలో రైతులు సాగునీటి కొరకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని లక్ష్యంతో రూ. 23 కోట్ల రూపాయలు చెరువులు అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు. చింతలపూడి ప్రాజెక్టు అభివృద్ధికి బడ్జెట్లో రూ. 300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, కోర్టు క్లియరెన్స్ కూడా ప్రభుత్వం తరఫున ఉన్నందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయంతో పాటు పామాయిల్, కొబ్బరి, కోకో ఇతర అంతర పంటలు రైతులు వేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టినా కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించారన్నారు. నిరుపేదలకు అందించే వృద్ధాప్య పెన్షన్లు ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజునే నేరుగా ఎక్కువజామునే వారి ఇంటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టి వారిలో మనోధైర్యాన్ని నింపుతూ భరోసా కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయని ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలు యొక్క ప్రయోజనాన్ని లబ్ధిదారులకు అందించామన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి ద్వారా ఒక్క పిల్లవానికే అందిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంటిలో ఎంతమంది ఉన్నను వారి అందరికీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చి చదివిస్తుందన్నారు. అన్నదాత సుఖీభవలో భాగంగా రైతులు సంక్షేమానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో రూ. 28 లక్షల రూపాయలను రైతులు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. మహిళలు కొరకు ఉచిత గ్యాసు కనెక్షన్లు, ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది అన్నారు. మహిళలు పురుషులతో సమాన భాగస్వామ్యంతో ఉండాలన్నదే ప్రభుత్వ యొక్క లక్ష్యం అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ధ్యేయం అన్నారు. మామిడి రైతులు నష్టపోకుండా వారికి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉద్యానవన అధికారులు సైంటిస్టులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆగిరిపల్లి గ్రామంలో శోభనాచల కొండపై స్వయంభూగా వెలచిన శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 3 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. భక్తులు 2-3 రోజులు ఉండే విధంగా ఆలయ ప్రాంతంలో వసతి సౌకర్యాలు కల్పించేందుకు గదులను కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా 70 మంది లబ్ధిదారులకు రూ. 4,000 రూపాయలు విలువ గల ఉచిత గ్యాస్ కనెక్షన్లో మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మండల ప్రముఖులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.